హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్డ్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, ఇవి చెరుకు రసం, ఈ కొబ్బరి బొండాల నీళ్ళకి వచ్చిన బాటిల్స్ అండి. వీటిని అలా ఉంచాను. వీటిలో ఒక 4 తీసుకొని ఈరోజు ఈ క్రాఫ్ట్ ఐటమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పై వైపు మనకి నెక్ పార్ట్ వరకు మాత్రం కట్ చేసుకొని, అక్కడ ఆల్రెడీ డిజైన్లా ఉందన్నమాట లైన్స్, దాని వెంబడి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. లేకపోతే కనుక కొంచెం డిస్టెన్స్ ఉండే పెటల్స్ టైప్లో ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒకవైపు ఉన్న వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను వంపు తిప్పుతూ. తర్వాత ఆపోజిట్ సైడ్ తిప్పేస్తే మనకు వచ్చి ఫ్లవర్ పెటల్ లాగా రౌండ్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వీటిని వేలుతోటి కొంచెం ఇలా వెనక్కి బెండ్ చేసుకుంటే ఇట్లా మనకి వెడల్పుగా వస్తుందన్నమాట, పెద్ద పువ్వులాగా. ఈ విధంగా ఇదిగోండి 4 రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్కి వచ్చేసి కలర్స్ వేసుకోవాలండి. ఇది మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఫ్లవర్స్కి వైట్ వేసుకున్నాను, తర్వాత ఒక ఫ్లవర్కి బ్లూ వేసుకున్నాను. అన్నిటికీ సేమ్ కలర్ ఒకటే వేసుకోలేదండి, మార్చి వేసుకున్నాను. ఇక్కడ వైట్, బ్లూ, తర్వాత ఎల్లో, రెడ్, ఇట్లా 4 కలర్స్ వేసుకున్నాను. ఇవి వచ్చేసి 10 పెటల్స్ వచ్చేటట్టుగా కట్ అయినాయండి. మన ఇష్టం, మనం కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలనుకుంటే దీనికన్నా చిన్నగా బాగుండదు, కానీ దీని మీద పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. మొత్తం రెడీ అయిపోయాయి. వీటికి 4 కలర్స్ క్యాప్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను పూలకి ఏ కలర్ అయితే వేసానో అదే కలర్స్ తీసుకున్నానండి. వీటికి ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా సైడు మనకి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వెనక్కి ఇలా బెండ్ చేసుకుంటున్నాను. అది కూడా చిన్న పూలా వస్తుంది. ఇదిగోండి ఇవన్నీ కట్ చేసుకున్నాను, మిగతావన్నీ కూడా. ఇక్కడ దేనికి దానికి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ క్యాప్ వచ్చేటట్టుగా ఈ విధంగా సెట్ చేసుకున్నాను. వీటన్నిటికీ గ్లూ పెట్టేసేసి కదలకుండా ఉండేటట్టుగా ఇట్లా అంటించేసుకోవాలండి. 4 కూడా ఇదే విధంగా అంటించేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ పాలిథిన్ కవర్ గ్రీన్ కలర్ది తీసుకున్నాను. దీనికి ఇలాగా సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న స్ట్రిప్స్ని ఏదైనా వైర్ తీసుకొని ఆ వైర్కి చుట్టుకుంటూ వచ్చేసేయాలండి. ఇక్కడ నేను కాకరపువ్వొత్తికి సెంటర్లో వస్తుంది కదా ఐరన్ రాడ్, దాన్ని తీసుకొని దానికి ఇలా చుట్టుకుంటున్నాను. ఇదిగోండి చివరి వరకు కూడా ఇలాగే చుట్టేసుకొని గ్లూ పెట్టి అంటించుకోవడము, లేదా కాల్ చేసుకుంటే అతుక్కుంటుందండి. ప్లాస్టిక్ కవర్ కదా, అంటుకుంటుంది. తర్వాత దీనికి ఇలాంటిదే ఒక వైర్ తీసుకొని దాన్ని ఇలా వేడి చేసుకొని సూదిని కానీ ఇలా వైర్ ముక్క కానీ ఏదో ఒకటిని తీసుకొని ఇలా క్యాప్స్కి హోల్స్ చేసుకోవాలండి. హోల్స్ చేసుకున్న తర్వాత మనం క్యాప్లు పక్కన తీసుకోవాలి. ఈ క్యాప్స్కి ఏంటంటే ఇందాక రెడీ చేసుకుని ఉన్నాయి కదా, వైర్కి గ్రీన్ కలర్ చుట్టేసాం కదా పాలిథిన్ కవర్, వాటిని ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ హోల్లో నుంచి లోపలికి పెట్టిన తర్వాత కింది వైపు కూడా గ్లూ పెడితే కదలకుండా ఉంటుందండి. మొత్తం 4కి కూడా అలాగే క్యాప్స్ తీసేసి అన్నిటికీ ఇలాగే వైర్స్ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మళ్ళీ క్యాప్స్ ఇట్లా పెట్టేసుకోవాలి బాటిల్ ఫ్లవర్స్కి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి బాటిల్లో ఈ నెక్కల దగ్గర కట్ చేయగా మిగతా పార్ట్ ఉంటుంది కదా, కింది పార్ట్, ఆ పార్ట్ని తీసుకుందాము. ఇదిగోండి పైవైపు రౌండ్గా రింగుల్లాగా ఉన్న ప్లేస్ అంతా కూడా కట్ చేసి తీసేస్తున్నాను. కింది వైపు దీనికి మధ్యలో కొంచెం బెండ్ అయ్యి తర్వాత లైన్స్లా ఉందన్నమాట. తర్వాత ఇదిగోండి ఇలాంటి ఒక బాటిల్ తీసుకుని దానికి నెక్ దగ్గర వరకు కట్ చేసుకున్నాను. దీనికి ఇలాగ గ్లూ పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా గ్లూ పెట్టుకొని కింది పార్ట్ ఏదైతే ఇందాక కట్ చేసుకున్నామో బాటిల్ది, దాని లోపలికి ఇదిగోండి ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటున్నాను. బయట వైపు కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం పెద్ద బాటిల్ అయితే రివర్స్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఇలా కావాలని ఇలాగే లోపల వైపు కుట్టేటట్టుగానే కావాలని ఇలా కట్ చేసి తీసుకున్నాను. బ్లాక్ కలర్ వేసేస్తున్నాను మొత్తం పార్ట్, కింద పార్ట్ బాటిల్ ఏదైతే ఉందో దాని అంతటికీ కూడా బ్లాక్ కలర్ వేసేస్తున్నాను మొత్తం. ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ మధ్యలో లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటికి ఇలాగ గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. చుట్టూతో ఉన్న లైన్స్కి వేసుకోవాలి. మా బాబు మధ్యలో బ్రెయిన్ విటా బోర్డు తీసుకొచ్చి వీడియోలో పెడుతూ ఉన్నాడు. తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం మొత్తం ఆరిపోయిన తర్వాత ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లోపల వైపు బాటిల్ హోల్ ఉంటుంది కదా, నెక్ హోల్, దాని లోపలికి ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది. ఎల్లోకి వచ్చేసి రెడ్కి ఎల్లో, వైట్కి బ్లూ, బ్లూకి వైట్ వచ్చినట్టుగా పెటల్స్ పైన మధ్యలో రింగ్ లాగా వచ్చింది కదండి క్యాప్స్, అట్లా బాగుంది. ఇలా మనం వేస్ట్గా పడేసే బాటిల్స్ నుంచి చిన్నది ఫ్లవర్ వాజ్ రెడీ చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.